వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసి మనం సమ్మర్లో ఎక్కువ పవర్ కట్ అయినప్పుడు మనం ఎక్కువ ఏది యూజ్ చేసేవాళ్ళం. ఒకప్పుడు విసనకర్ర, ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా మనం విసనకర్రతో విసురుకుంటూ ఉంటాం కదా. విసనకర్ర తోటి మనకు ఉండే కనెక్షన్ ఎలా ఉండేది, మనం ఎలా యూజ్ చేసుకునే వాళ్ళం, మన ఇంట్లో వాళ్ళు ఆ విసనకర్రను చేసి మనల్ని ఎలా ప్యాంపరింగ్ చేసేవాళ్ళు, మనం ఎలా కొట్టుకునే వాళ్ళం, ఒకసారి ఆ మెమరీస్ మనం ఈరోజు ఈ వీడియోలో రికార్డ్ చేసుకుందాము. మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేపించదలుచుకోలేదు. ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సమ్మర్లో అయితే ఎక్కువ ఈ విసనకర్రని యూజ్ చేసేవాళ్ళం. ఎందుకంటే సమ్మర్లోనే ఎక్కువ పవర్ కట్ అవుతుంది. మనం హాలిడేస్లో మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, మన నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా కరెక్ట్గా హఠాత్తుగా నైట్ టైంలోనే కరెంటు పోయిందనుకో, ఇక మనతో ఉండే కజిన్స్ అందరూ కూడా విసనకర్ర కోసం కొట్టుకునేవాళ్ళం. ఆ విసనకర్ర అంటే ఇంట్లో కూడా రెండో ఉండే, దానికోసం పోటీ పడి మరి కొట్టుకునేవాళ్ళం. ఇక ఆ విసనకర్రను పట్టుకొని మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు తాతయ్యనో అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అంటే కజిన్ మీద పోటీతో వాళ్ళకన్నా నేను ఎక్కువ మంచిగా విసరాలని మనం ఒక ఫ్యాన్ డ్యూటీ చేసేవాళ్ళం. విసరకర్రలోని అవి విరిగిపోయే వారికి విసనకర్రతో లేకపోతే ఏదో అట్ట మొక్కను తీసుకొని మనం ఫ్యాన్ డ్యూటీ చేసేవాళ్ళం. అంత బాగా చేసేవాళ్ళం ఆ ఫ్యాన్ డ్యూటీని. ఎందుకంటే వాళ్ళకన్నా మనమే బాగా చేయాలని, బాగా విసరాలని విసనకర్ర డ్యూటీ చేసేవాళ్ళం. భలేగా ఉండేది. చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు కూడా ఇప్పుడంటే ఇన్వర్టర్స్, జనరేటర్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి పవర్ కట్ ప్రాబ్లం ఏమి తెలియట్లేదు. కానీ ఒకప్పుడైతే ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి పవర్ కట్ ప్రాబ్లం వచ్చినప్పుడల్లా మనం విసనకర్రలే దిక్కు మనందరికీ అవి ఒక ఫ్యాన్ లాగా యూజ్ అయ్యేటి. మనం వాళ్ళు కూడా మనల్ని చిన్నప్పుడు అలాగే విసనకర్రతో ఊపుకుంటూ ఉద్యోగించే వాళ్ళు. చాలా బాగుండేది. మనము డాబా పైన పడుకునేటప్పుడైనా గాలి రాకపోయినా విసనకర్రతో ఊపుకుంటూ పడుకునే వాళ్ళము. భలేగా అనిపించేది. అబ్బా, ఆ రోజులే ఒకలా ఉండేవి కదా. ఒకసారి తలుచుకుంటే భలే అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కని విసనకర్ర ఎలా ఉంటుంది కూడా ఇప్పుడున్న ప్రజెంట్ పిల్లలకి అసలు తెలియదు అసలుకి. అప్పుడు ప్రతి క్షణం మన కళ్ళ ముందు ప్రతి క్షణాన్ని చాలా హ్యాపీగా, అసలుకి నెక్స్ట్ డే ఏమవుతుంది అన్న ఆలోచన కూడా లేకుండా చాలా హ్యాపీగా బ్రతికేసేవాళ్ళం. ఒక్కోసారి అలా వెనక్కి వెళ్తే ప్రతి ఒక్కరిగా విసనకర్ర రోజులు గుర్తుకొచ్చే ఉంటాయి కదా. నాకైతే భలే అనిపించేది అప్పుడు. ఇప్పుడు అసలుకి విసనకర్ర కళ్ళ ఎక్కడైనా చూద్దామన్నా కూడా నాకు కనిపించట్లేదు. మీకు ఎక్కడైనా కనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నాకైతే ఈ సమ్మర్ కదా ఒకసారి ప్రతి ఒక్కరిలో విసనకర్ర ఖచ్చితంగా గుర్తుకుండే ఉంటుంది. మనం ఎలా యూజ్ చేసుకునేవాళ్ళు. ఈ వీడియో చేస్తే నాకు మంచిగా ఉంటుంది అనిపించింది, అందుకే ఈ వీడియో చేశాను. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో లాస్ట్లో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఓకే అండి, బాయ్. సీ నెక్స్ట్ వీడియో.